పోలీస్ స్టేషన్ కు 100 మీటర్ల దూరంలో ఒక ఇంట్లో తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీ పెట్టుకుని వందలాది తుపాకులు, వేలాది బుల్లెట్లు తయారు చేసి ఇష్టం వచ్చినట్టుగా పనిచేస్తూ ఉన్నారు. పంచడం అంటే పైసలు తీసుకోకుండానో అది మనకు తెలియదు. ఇంకా పోలీసులు ఇన్వెస్టిగేట్ చేస్తున్నారు. ఏం జరుగుతోంది తెలుసుకుందాం ఈ వీడియోలో. దానికంటే ముందు ఒక్క చిన్న విషయం. భక్త కన్నప్ప అసలు కథ. ధూర్జటి మహాకవి రచించిన కాళహస్తీశ్వర మహత్యంలో కన్నప్ప కథ అసలు ఏముంది? పుట్టినప్పటి నుంచి, అసలు పుట్టక ముందు నుంచి నిజం చెప్పాలంటే ఆయన శివునిలో ఐక్యమయ్యేంత వరకు మొత్తం ఏముంది కథ, ఒరిజినల్ కథ యాజ్ ఇట్ ఈజ్ గా నారేట్ చేయడం జరిగింది. టిమిక్స్చర్ ఛానల్లో పెట్టాము, ఖచ్చితంగా అది చూడండి. దీని ముందు వీడియో అదే పెట్టింది. కావాలని చెప్పి గత 24 గంటల నుంచి వేరే ఏ వీడియో కూడా పెట్టలేదు. ఆ వీడియో ఎక్కువ మంది చూడాలి అని చెప్పి చూడండి, ఇతరులను కూడా చూడమని చెప్పండి. లేకపోతే సినిమాలలో చూపించేవే డిస్టార్టెడ్ సీన్స్, డిస్టార్టెడ్ స్టోరీనే నిజమైన స్టోరీ అని చెప్పి భవిష్యత్తు తరాలు నమ్మే దౌర్భాగ్యం పడుతుంది. ముందు కల్పితం అని చెప్పి ఒక పదం వేసేసి ఇంకా నా ఇష్టం వచ్చినట్టు నేను తీసుకుంటూ వెళ్ళిపోతాను అనంటే అది కుదరదు కదా. కన్నప్ప అనే పేరు కాకపోతే వేరే ఇంకేదైనా పేరు పెట్టుకుని ఇంకేదైనా సినిమా తీసుకొని ఉండొచ్చు. కానీ కన్నప్ప పేరు పెట్టి చరిత్రను పూర్తిగా వక్రీకరించే విధంగా సినిమాలు తీస్తూ ఉంటే వాళ్ళకి పైసలు వస్తాయేమో, కానీ హిస్టరీ డిస్టార్ట్ అయిపోతుంది. సో వీడియో పెట్టడం జరిగింది మా ఛానల్లో. ఆ వీడియో మీరు చూస్తారు అని చెప్పి ఆశిస్తున్నాను. కావాలంటే ఆ వీడియో లింక్ ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో పిన్ చేసి పెట్టిన మొట్టమొదటి కామెంట్లో కూడా ఇస్తున్నాను. ఇక విషయానికి వస్తే, ఉత్తరప్రదేశ్లోని లక్నోలో సలావుద్దీన్ అనేవాడి ఇంట్లో కేవలం 300 మాత్రమే తుపాకులు దొరికాయి. ఆ తుపాకులలో ఉపయోగించడానికి తూటాలు క్యాట్రిడ్జెస్ లో పెడతారు కదా, 50,000 క్యాట్రిడ్జెస్ మాత్రమే దొరికాయి. దాంతోపాటు కొన్ని రైఫిల్స్ దొరికాయి. తుపాకులు తయారు చేయడానికి కావాల్సిన ఎక్విప్మెంట్ దొరికింది. జంతువుల చర్మాలు దొరికాయి. ఇంకా చాలా చాలా దొరికాయి. ఇది లేటెస్ట్ గా ప్రస్తుతం ఉత్తరప్రదేశ్లో జరుగుతున్న విషయం. అంటే ఒక ఇంట్లోనే 300 తుపాకులు, 50,000 క్యాట్రిడ్జెస్, ఇంకా రైఫిల్స్ ఇవన్నీ దొరికాయంటే ఏకంగా తుపాకులు తయారు చేసే ఫ్యాక్టరీనే ఇంట్లో పెట్టుకున్నాడు అని చెప్పి అంటే సలావుద్దీన్ అనేవాడు ఇంకా ఉత్తరప్రదేశ్లో ఎన్నెన్ని ఇళ్లల్లో, ఎక్కడెక్కడ అండర్ గ్రౌండ్స్ లో ఏ ఇళ్లల్లో ఏమేం చేస్తున్నారో తెలియనటువంటి పరిస్థితి. మొహర్రం అని చెప్పి ముస్లింలలో ఒక వర్గం చేసుకునే పండగ ఉంటుంది. ముఖ్యంగా షియా ముస్లింలు చేసుకుంటారు ఆ పండగ. ఆ రోజు బాధపడము, బ్లేడ్లతో కోసుకోవడాలు అవన్నీ కూడా మీరు గమనించవచ్చు. మొహర్రం పండగ షియా ముస్లింలకు చాలా చాలా కీలకమైనటువంటి పండగ. ఆ రోజు వాళ్ళు ఊరేగింపుగా వెళతారు, బాధపడతారు. ఒక మార్నింగ్ డే లాగా వాళ్ళు సెలబ్రేట్ చేసుకుంటారు. సో కరెక్ట్గా మొహర్రం పండగకు 3 రోజుల ముందు ఇవన్నీ దొరికాయి వాడింట్లో. అంటే తర్వాత ఏమేం ప్లాన్ చేస్తున్నారు ఉత్తరప్రదేశ్లో రాబోయే రోజుల్లో? ఒక రకమైన అన్రెస్ట్ క్రియేట్ చేయడము, దాని ద్వారా ప్రభుత్వాన్ని గద్దె దింపే ప్రయత్నం చేయడము అదొకటి. రెండో లక్ష్యము ఎవరెవరిని టార్గెట్ చేసి వీళ్ళు చంపాలనుకుంటున్నారు. ఈ సలావుద్దీన్ అనేవాడి ఇంట్లో దొరికినటువంటి ఆ 300 తుపాకులు, 50,000 క్యాట్రిడ్జెస్ అవన్నీ ఎక్కడెక్కడ ఉపయోగించాలనుకుంటున్నారు? ఇది ఇప్పుడు పెద్ద ప్రశ్న. అన్నట్టు అదేదో ఐసోలేటెడ్ గా ఉన్న ప్లేస్ లో ఏదో ఒక ఫ్యాక్టరీ ఉంటే ఆ ఫ్యాక్టరీలో ఏదో తయారు చేసుకుంటున్నారు అనుకుంటే పొరపాటు. కాదు 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 వీడి ఇంట్లోనే అవన్నీ తయారు చేస్తూ ఉన్నారు. ఇంతకుముందు వీడు మలీహాబాద్ పోస్ట్ ఆఫీస్ దగ్గరలో ఒక డాక్టర్ క్లినిక్ నడిపేవాడు. ఈ సలావుద్దీన్ గాడి భార్య గవర్నమెంట్ స్కూల్లో టీచర్గా పనిచేస్తోంది. అలాగే వీళ్ళ అమ్మాయిలలో ఒకరు చదువు కోసం ప్రస్తుతం నార్వేకి వెళ్లారు. నార్వేలో చదువుకుంటోంది వీళ్ళ అమ్మాయి. వీళ్ళకున్న ఇంకో కుమారుడు బీటెక్ చదువుతూ ఉన్నాడు అక్కడే ఉత్తరప్రదేశ్లో. పోలీసు వర్గాలు ఇస్తున్నటువంటి సమాచారం ప్రకారం చూస్తే ఈ సలావుద్దీన్ చాలా రోజులుగా ఉత్తరప్రదేశ్ అంతటా అక్రమ ఆయుధాలను సరఫరా చేస్తూ వస్తున్నాడు. అతని ఇల్లు పోలీస్ స్టేషన్ పక్కనే ఉంది. ఇది ఇక్కడ పెద్ద ఆశ్చర్యం. అందువల్ల ఎవరికి పెద్దగా అనుమానం రాలేదు. పోలీస్ స్టేషన్ కు పక్కనే ఉన్న ఇంట్లో తుపాకుల ఫ్యాక్టరీ లాగా పెట్టి తుపాకులు, తూటాలు తయారు చేస్తారు అనేది ఊహకందని విషయం. అదేదో మనము సినిమా కాదు, వెబ్ సిరీస్, కేరళ క్రైమ్ ఫైల్స్ అని చెప్పి వెబ్ సిరీస్ ఉంటుంది సీజన్ 1. దాంట్లో ఒకటి కోసం పోలీసులు ఎత్తుకుతూ ఉంటారు. ఒక ఫేక్ అడ్రస్ పట్టుకుంటారు, ఫేక్ నేమ్ ఎక్కడెక్కడో తిరుగుతారు. జుట్టు పీక్కునే పరిస్థితి వస్తుంది. ఎక్కడున్నాడు రా వీడు అని. లాస్ట్కి వాడు ఎక్కడుంటాడో తెలుసా? పోలీస్ క్యాంటీన్ లో ఉంటాడు. పోలీస్ క్యాంటీన్ లో ఏదో కాంట్రాక్ట్ జాబ్, టెంపరీగా జాబ్ చేస్తూ ఉంటాడు. అంటే పోలీస్ క్యాంటీన్కి వచ్చే పోలీసులకు టీ అందివ్వడము, బిస్కెట్లు అందివ్వడము, వాళ్ళు తిన్న తర్వాత ఆ ప్లేట్లు తీసుకెళ్లడము, ఒక బాయ్ లాగా అక్కడ పనిచేస్తుంటాడు. ఎవడన్నా అసలు ఊహిస్తాడా? అదనమాట ట్విస్ట్.
సేమ్ ఇప్పుడు వీడు పోలీస్ స్టేషన్ పక్కనే ఇల్లు పెట్టుకొని దాంట్లో ఎన్ని వీడు తయారు చేస్తూ ఉన్నాడు. పోలీసులకు దీనివల్ల ఎలాంటి సమాచారం లేదు, వాళ్ళు అసలు కనీసం గెస్ కూడా చేయలేదు. లక్షలాది మంది హిందువులు పవిత్రంగా చేసే కన్వర్ యాత్ర శ్రావణ మాసంలో ప్రారంభమవుతుంది. ఈ సంవత్సరం 11 జూలై నుంచి 25 జూలై మధ్యలో జరుగుతుంది. ఉత్తరప్రదేశ్లోని చాలా చాలా కీలకమైన ప్రాంతాల గుండా ఈ కన్వర్ యాత్ర వెళుతుంది. సో కన్వర్ యాత్ర మీద కూడా ఏమన్నా దాడులు చేయడానికి, అన్రెస్ట్ క్రియేట్ చేయడానికి ఈ తుపాకులన్నీ తయారు చేసి రకరకాల ప్లేసెస్ కి తీసుకెళ్తున్నారా అన్న కోణంలో కూడా పోలీసులు దర్యాప్తు చేస్తూ ఉన్నారు. ఎందుకంటే అండి, కన్వర్ లేదా కవాడ్ యాత్ర అంటారు ఉత్తర భారతదేశంలో. ప్రతి సంవత్సరం శివభక్తులు చేసే చాలా గొప్ప యాత్ర, చాలా పెద్ద యాత్ర. ఉత్తరప్రదేశ్లో ఉండే చాలా ప్రాంతాల నుంచి భక్తులు వెళతారు. హరిద్వార్, గౌముఖ్, గంగోత్రి ఇట్లా గంగానది ప్రవహించే పవిత్రమైన ప్రాంతాలకు వెళ్లి అక్కడి నుంచి గంగానది పవిత్ర జలాలను కుండలల్లో, బిందెలల్లో తీసుకొని వస్తారు, మోసుకుంటూ వస్తారు. కొన్ని వందల కిలోమీటర్లు ఈ యాత్ర సాగుతుంది. లక్షలాది మంది హిందువులు ఈ యాత్రలో పాల్గొంటారు. గంగానది జలాలను హరిద్వారు, గంగోత్రి, గౌముఖ్ అక్కడి నుంచి తీసుకొని వాళ్ల ఊళ్లల్లో లేదా వాళ్ళ చుట్టుపక్కల ఉండే ప్రముఖ శివాలయాలలో శివాభిషేకం చేయడానికి వాళ్ళు మోసుకొని తీసుకొని వచ్చిన గంగా జలాన్ని ఉపయోగిస్తారు. అంటే చాలా పెద్ద యాత్ర ఇదంతా కూడా. డెఫినెట్ గా ఈ యాత్ర మీద గనక వీళ్ళు దాడులు చేశారనుకోండి, చాలా పెద్ద అన్రెస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. 2018లో కూడా ఉత్తరప్రదేశ్లో కన్వర్ యాత్రకు సంబంధించి అనేక హింసాత్మకమైన ఘటనలు, విధ్వంసకరమైన సంఘటనలు జరిగాయి. ఇలాంటి సంఘటనల మీద భారత అత్యున్నత న్యాయస్థానం కూడా తీవ్రమైన వ్యాఖ్యలు చేసింది. 2020 ఆ టైంలో, కోవిడ్ టైంలో కన్వర్ యాత్ర రద్దు చేశారు. 2021లో మళ్ళా సెకండ్ వేవ్ వచ్చినప్పుడు దాన్ని రద్దు చేయాలి అని చెప్పి ఉత్తరాఖండ్ బోర్డు నిర్ణయించడము, అవన్నీ చాలా సార్లు వార్తలలో వచ్చాయి. సో ఎలాగైనా సరే కన్వర్ యాత్ర మీద, ఆ హిందువుల మీద దాడులు జరిపిన, తుపాకులతో కాల్చి పారిపోవడాలు ఇలాంటివి ఏమన్నా చేస్తే యాత్రలో ఒక డిస్టర్బెన్స్ అనేది క్రియేట్ అవుతుంది కదా. పైగా ఇటీవలి కాలంలోనే ఆపరేషన్ సింధూర్ నిర్వహించింది భారతదేశం. సో పాకిస్తాను ఊరుకునే ప్రయత్నం చేయదు కదా, డైరెక్ట్ గా వచ్చి కొట్టాలి అని అంటే అంత దమ్ము లేదు వాడికి. సో ఏం చేస్తాడు, ఇలాగే భారతదేశంలోనే కొంతమంది దేశద్రోహులను మెల్లిగా చూస్ చేసుకుని వాళ్ళ ద్వారా, అంటే మన వేలితో మన కన్ను పొడిపించే ప్రయత్నం చేయడం అనమాట. అంటే వీడు భారతీయ సిటిజన్ అయ్యుంటాడు, మన దేశంలో ఉంటాడు, మన దేశ తిండి తింటాడు, మన దేశ గాలి పీలుస్తాడు, మన దేశం ఇచ్చే అన్ని సౌకర్యాలు వాడుకుంటాడు, వీడు మనోడే, మన భారతీయుడే. కానీ చేసేదేంటి అంటే భారతదేశంలో అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేయడాలు, హింస సృష్టించే ప్రయత్నం చేయడాలు, దాని ద్వారా అంతర్జాతీయంగా భారత కేంద్ర ప్రభుత్వానికి ఒక మచ్చ వచ్చే విధంగా, ఒక మసిపూసే విధంగా తయారు చేయడం, ఇట్లా చాలా చాలా జరుగుతూ ఉంటాయి. అంటే కన్వర్ యాత్రకు జస్ట్ ఒక 10-12 రోజుల ముందే దీన్ని కనుక్కున్నారు. అంటే ఎక్కడెక్కడ ఉపయోగించబోతున్నారో ఈ తుపాకులు తెలియదు, ఇంకా ఎన్ని తుపాకులు ఎక్కడెక్కడ డెలివరీ అయ్యాయి అవన్నీ పోలీసులు ప్రస్తుతం కనుక్కుంటూ ఉన్నారు. అఫ్కోర్స్ ఇది ఒకటి నెట్వర్క్ కదా, ఇంకా ఎన్ని నెట్వర్క్స్ ఉన్నాయో ఉత్తరప్రదేశ్లో కావచ్చు, బీహార్లో కావచ్చు, ఎన్ని నెట్వర్క్స్ ను బ్రేక్ చేయవలసినటువంటి అవసరం ఉంటుందో చూడండి. అయితే ఈ మధ్య కాలంలో అండి ఉత్తరప్రదేశ్లో ఇంటెలిజెన్స్ నెట్వర్క్ చాలా స్ట్రాంగ్ గా బిల్డ్ చేసుకుంటూ వస్తున్నారు యోగి ఆదిత్యనాథ్ గారు. మీరు గమనించే ఉంటారు, మనం ఒక వారం రోజుల క్రితం వీడియో పెట్టుకున్నాం. సరే మీలో చాలా తక్కువ మంది చూశారులేండి, అలాంటి ఉపయోగపడే వీడియోలు పెద్దగా చూడరు కదా. ఒకే రోజు 60,000 మంది కానిస్టేబుల్స్ కు ఉద్యోగం ఇచ్చారు యోగి ఆదిత్యనాథ్ గారు. ప్రపంచంలో బహుశా ఎక్కడా జరగలేదు అని కూడా నేను చెప్పాను, పర్సెంటేజెస్ తో సహా చెప్పాను, చాలా దేశాలతో కంపేర్ చేస్తూ మరీ చెప్పడం జరిగింది. చూడండి ఆ వీడియో కావాలంటే. అంటే ఉత్తరప్రదేశ్ లో ఎంతమంది పోలీసులను డిప్లాయ్ చేసినా, ఎంత ఇంటెలిజెన్స్ నెట్వర్క్ ని బిల్డ్ చేసినా గానీ అక్కడ ఉండే దరిద్రాన్ని, చెత్తా చెదారాన్ని క్లీన్ చేయాలంటే ఇంకో 10 ఏళ్ళు, 20 ఏళ్ళు, 30 ఏళ్ళు పడుతుంది. అంత దారుణంగా తయారు చేసి పెట్టాయి అంతకుముందు ఉన్నటువంటి ప్రభుత్వాలు. ములాయం సింగ్ యాదవ్, అంతకుముందు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ, వాళ్ళందరూ చేసినటువంటి దిక్కుమాలిన దరిద్రాలు, దారుణాలు. యోగి ఆదిత్యనాథ్ గారు వచ్చిన తర్వాత ఇవన్నీ బయటపడుతూ ఉన్నాయి. పోలీసులు కనిపెట్టలేకపోయారు అని అంటేనే మీరు గమనించవచ్చు ఉత్తరప్రదేశ్ లో ఏ స్థాయిలో పాతుకుపోయి ఉన్నాయో ఇవన్నీ. అయితే ఇంటెలిజెన్స్ నెట్వర్క్, ఎస్టీఎఫ్ బృందము వీళ్ళందరూ కలిసి మొత్తానికి ఎక్కడి నుంచో అండి టిప్ తీసుకున్నారు. నిరంతరం పోలీసులు వర్క్ చేస్తుంటారు కదా, ఒక టిప్ అందింది వాళ్ళకి. దాని మీద మెల్లిగా ఇన్వెస్టిగేషన్ చేశారు, కాన్సంట్రేషన్ పెట్టారు. ఏం జరుగుతోంది ఈ ఇంట్లో ఏంటి అని కొన్ని రోజులుగా పెట్టి అకస్మాత్తుగా వెళ్లి ఆ ఇంటి మీద దాడి చేశారు. లోపలికి వెళ్లి చూస్తే పోలీసులు, ఎస్టీఎఫ్ బృందం వీళ్ళందరూ షాక్ అయిపోయినటువంటి పరిస్థితి. ఆ ఇంట్లో సలావుద్దీన్ భార్య, సలావుద్దీన్ ఇంకో కుమార్తె,
అలాగే ఓవైస్ అనే యువకుడు కూడా ఆ ఇంట్లో ఉన్నాడు. ప్రస్తుతం వీళ్లను అరెస్ట్ చేశారు. మలీహాబాద్ ప్రాంతానికి, రహీమాబాద్ ప్రాంతానికి, మాల్ ప్రాంతానికి అక్కడ ఉండే పోలీస్ స్టేషన్ల నుంచి బృందాలు వచ్చి వాళ్ళందరూ గురువారం సాయంత్రం దాడి చేసి వీళ్ళని పట్టుకున్నారు. అన్నాడు సలావుద్దీన్ అనే పేరు వింటుంటే మీకేం గుర్తొస్తుందని చెప్పండి? నాకేం గుర్తొస్తుందో చెప్పనా? అసదుద్దీన్ ఓవైసీ అండ్ అక్బరుద్దీన్ ఓవైసీ వాళ్ళ డాడీ పేరేంటి? సలావుద్దీన్ ఓవైసీ. ఆ పేరు నాకు గుర్తొస్తుంది సలావుద్దీన్ అంటే. ఇంకో కామెడీ ఏంటంటే ఓవైస్ అనే పేరు ఉన్నటువంటి యువకుడు కూడా ఆ ఇంట్లో దొరికాడు, పోలీసులు ప్రకటించారు. ఇక నెక్స్ట్ వాడి ఇంటి నుంచి ఈ అక్రమ ఆయుధ వ్యాపారం ఎక్కడెక్కడికి వెళుతోంది అవన్నీ కనుక్కునే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే అండి చాలా మటుకు గన్ పౌడర్ స్వాధీనం చేసుకున్నారు, ఆయుధాలు తయారు చేయడానికి కావాల్సిన మెటీరియల్ స్వాధీనం చేసుకున్నారు, జంతువుల చర్మము ఇంకా చాలా చాలా అభ్యంతరకరమైన వస్తువులను అక్కడ ఐడెంటిఫై చేశారు. భారీ మొత్తంలో ఆయుధాలు, కేవలం అంటే రెడీగా ఉన్నవేమో 300 తుపాకులు, 50,000 తూటాలు, ఇంకా మ్యానుఫ్యాక్చరింగ్ లో సగం మ్యానుఫ్యాక్చర్ అయినవి, 30 వంతు మ్యానుఫ్యాక్చర్ అయినవి, ఇంకా చాలా రైఫిల్స్, తుపాకులు, తూటాలు ఇవన్నీ కూడా చాలా చాలా ఉన్నాయన్నమాట అక్కడ. అంటే దేనికోసం వీళ్ళు ఈ పని చేస్తున్నారు? భారతదేశంలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నం చేయడంలో చాలా చాలా తతంగం జరుగుతోంది. కేవలం యోగి ఆదిత్యనాథ్ గారినే కాదు, నరేంద్ర మోదీని గద్దె దింపాలి, యోగిని గద్దె దింపాలి, ఇంకా చాలా చాలా రాష్ట్రాలలో భారతీయ జనతా పార్టీ ఎక్కడెక్కడైతే ఉందో ఆయా రాష్ట్రాలలో ఒక అన్రెస్ట్ క్రియేట్ చేసే ప్రయత్నాలు చేయడము, అలాగే పాకిస్తాన్ నుంచి మన భారతదేశాన్ని ధ్వంసం చేయాలి, ముక్కలు చేయాలి అని చెప్పి ప్రయత్నం చేసే చాలా చాలా దుష్ట శక్తులకు భారతదేశంలోనే ఉండి వాళ్ళకు మద్దతు ఇచ్చే ప్రయత్నాలు చేయడము ఇవన్నీ చాలా చాలా జరుగుతూ ఉంటాయి. ఇగో అందులో భాగంగా ఇవన్నీ. అరే ఒక్క ఇంట్లోనే ఒక ఫ్యాక్టరీ పెట్టి ఇన్ని తుపాకులు, ఇన్ని తూటాలు తయారు చేస్తున్నారంటే ఇంకా ఎన్నెన్ని ఇళ్లలో ఏమేమి ఉన్నాయి, ఏం జరుగుతుంది అనేది పెద్ద ప్రశ్న. అంతకుముందు కూడా ఒకసారి మనం ఒక వీడియో పెట్టుకున్నాం, ఒక 5-6 నెలలు అయ్యిందో అంతకుముందు. ఒక మహిళ ఉత్తరప్రదేశ్లో చూడడానికి ఏదో నార్మల్గా ఓ వృద్ధురాలు, ఏమందులో ఒక పేద వృద్ధురాలులాగా కనిపిస్తుంది చూడడానికి. ఆమె ఇంట్లో తయారు చేసి రెడీగా పెట్టినటువంటి బాంబులు అవన్నీ కనుక్కున్నారు. షాక్ అయిపోయిన పరిస్థితి. అయినా వీళ్ళందరికీ ఎవరు సహాయం చేస్తున్నారు? ఒక ప్లేస్ నుంచి ఒక ప్లేస్కి ఇవన్నీ తీసుకెళ్ళడానికి, ఇవన్నీ అనేది కూడా పెద్ద ప్రశ్న. అయితే మన భారతదేశంలో ఏదైనా జరుగుతుందిలేండి, పెద్ద ఆశ్చర్యం ఏం లేదు. అంత కష్టపడి అయోధ్యలో రామ్ మందిర్ కోసం పోరాటాలు చేసి, జైళ్ళకెళ్ళి, కోర్టులో వాదోపవాదాలు వినిపించి, అవన్నీ చేసి, అవన్నీ అయ్యి తీర్పు వచ్చిన తర్వాత ఆగ మేఘాల మీద అయోధ్యలో రామ్ మందిర్ నిర్మాణం చేయడానికి భారతీయ జనతా పార్టీ అంత కష్టపడితే పోయిన సంవత్సరం జరిగినటువంటి ఎలక్షన్స్లో అయోధ్య నియోజకవర్గంలో ఎంపీ సీటు భారతీయ జనతా పార్టీ గెలుచుకోలేకపోయింది, వేరే ఇంకో పార్టీ గెలుచుకుంది. ఆ ఇంకో పార్టీ ఏం చేసిందో తెలుసా? ఇక్కడ రామ్ మందిర్ నిర్మించాలి అని చెప్పి భక్తులు శాంతియుతంగా ధర్నా చేస్తే ఆ కరసేవకుల మీద కాల్పులు జరిపించిన ప్రభుత్వం ములాయం సింగ్ యాదవ్ ప్రభుత్వం, సమాజ్వాదీ పార్టీ. అయోధ్యలో రామ్ మందిర్ కట్టకుండా అడ్డుకున్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఈ రెండు కలిసి పోటీ చేస్తే అగో ఆ క్యాండిడేట్ ను గెలిపించారు. అయోధ్య నియోజకవర్గంలో భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ ను ఓడగొట్టారు అయోధ్య నియోజకవర్గంలో ఉన్న ప్రజలు. మరి అక్కడ ఓట్ల ఈక్వేషన్ ఏమేం జరుగుంటుంది ఏంటి ఒకసారి ఆలోచించండి. అయినా మనం మహానుభావులం కదండి, చరిత్రను పూర్తిగా వక్రీకరించి అసలు ఏమాత్రం ఒరిజినల్ గ్రంథంలో లేనటువంటి కథను సినిమాగా తీస్తే ఎగేసుకుంటూ వెళ్లి చూసే మహానుభావులం కదండి మనందరం. ఒకప్పుడు కర్ణుడు గొప్పోడు, పాండవులు నీచులు అని చెప్పి సినిమాలు తీస్తే మన ముందు తరాల వాళ్ళు ఎలాగైతే చూశారో ఇప్పుడు కూడా జనాలు అదే స్థాయిలో ఎగబడుతూ ఉన్నారు. అంటే మార్పు లేదు థాట్ ప్రాసెస్ లో. సినిమాలో ఎక్కడో సెకండ్ హాఫ్ లో ఒక సూపర్ స్టార్ ని పెట్టి మంచి బ్యాక్గ్రౌండ్ పెట్టి మంచి డైలాగులు పెట్టి వదిలామంటే నా సామిరంగా అసలు చరిత్రలో లేకపోయినా సరే, గ్రంథంలో లేకపోయినా సరే మొత్తం ఆ సినిమా అంతా కచరా కచరా ఉండి ఒక భక్తుడి పేరుకు కళంకం తెచ్చే విధంగా, చరిత్ర కళంకం తెచ్చే విధంగా సినిమా చూసినా సరే మనమే వెళ్ళి చూసి ఎగబడి చూసి సప్పట్లు కొట్టే పరిస్థితుల్లో మనం ఉన్నాం. మరి ఎందుకు జరగవండి? తుపాకులు దొరుకుతాయి, అన్నీ దొరుకుతాయి, అన్నీ జరుగుతాయి. దానికి దీనికి ఏం సంబంధం అంటారా? థాట్ ప్రాసెస్ అండ్ ఐడియాలజీ అండి. హిందువులలో ఐడియాలజీ ఏ విధంగా ఉంది, ఎంత బలహీనంగా ఉంది అన్నది పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి కూడా బాగా తెలుసు. ఒక్క సినిమా తీస్తే చాలు కచరా కచరా చెత్త చెదారని నింపి చరిత్రను పూర్తిగా డిస్టార్ట్ చేసి సినిమా తీసినా సరే వీళ్ళు చూసేస్తారు. పురాణాలను వక్రీకరించిన సినిమాలు తీసినా చూస్తారు. ఈ విషయం పాకిస్తాన్లో ఉన్న వాళ్ళకి బాగా తెలుసు. ఏమైనా చేయొచ్చు మనం భారతదేశంలో అన్నటువంటి ఫీలింగ్ అనమాట. అదే విషయం. ధన్యవాదాలు.